మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఎందుకు మీరు ఇన్నేళ్ళు ఇన్ని దశాబ్దాల నుంచి ప్రజా జీవితంలో రాజకీయంలో ప్రజల కోసం పోరాటం చేస్తున్నప్పుడు మీ మీద ఇన్ని రకాల డౌట్స్ ఎందుకు వస్తున్నాయి బయట? అది కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు మీకు ప్రజల గురించి తెలియదు, పేదల గురించి తెలియదు, ఓ వారం పాటు పేదల మధ్యలో ఉంచితే వాళ్ళ కష్టాలు ఏంటో తెలుస్తాయనేది. రేవంత్ రెడ్డి గారికి పూటకొక మాట మాట్లాడడం ఆయనకు అలవాటు. ఎవరి మీదనైనా ఇట్లా మాట్లాడగలుగుతాడు, అట్లా మాట్లాడగలుగుతాడు. ఒకే అంశాన్ని రెండు రకాల మాట్లాడేటువంటి కెపాసిటీ కేసీఆర్కి ఉంది. ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అది సంతరించుకుంటుండు. కానీ వారిది ఒక టైప్ ఉంది, వీరిది ఒక టైప్ ఉంది. నేనేమంటున్నా అంటే, నేను 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను. నా గురించి తెరిచిన పుస్తకంలాగా తెలంగాణ ప్రజానీకంలో ఇట్లాంటి ఎవరు అని అన్నీ చెప్తారు. నా ఫిజికల్ క్యారెక్టర్స్ ఏంటి, నా కెమికల్ క్యారెక్టర్స్ ఏంటి, నేను ఎట్లా ఆలోచిస్తానని చెప్పగలుగుతారు. అట్లాంటి నన్ను పట్టుకొని ఇలా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత ఆ స్క్రిప్ట్ని తీసుకొచ్చుకొని ఇట్లా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ముగ్గురు కూడబలుక్కొనే ఇది మాట్లాడుతున్నారు. రాసిస్తే చదువుతున్నాడు అనేటువంటి మాట మాట్లాడితే దానికి ఏమని మాట్లాడాలమ్మా, నాకే మంచి సిగ్గనిపిస్తుంది. ఈటల రాజేందర్ అనేటువంటి ఒకరు స్క్రిప్ట్ రాసిస్తే చదివేంత చిన్న స్థాయికి దిగజార్చిండు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు హ్యాట్సాప్, అంతకంటే ఎక్కువ చెప్పాడు. ఆయన విజ్ఞత వదిలిపెడుతున్నాడు. ఓకే, అంగీ రంగు మార్చుకున్నారు కాకుండా వాసన మాత్రం పోలేదు. నేను ఒక్కటమ్మా, టీఆర్ఎస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, రాజకీయాల్లో నుంచి బయటికి పోయినా కూడా నేను ఎప్పుడు కూడా పేదలకు రాజ్యం అన్యాయం చేస్తే, పేదల జీవితాల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే, పేదలను దొంగలాగా చిత్రీకరించే ప్రయత్నం చేసి వీళ్ళు వాళ్ళ మీద అణచివేతకు గురైతే 100% నేను రియాక్ట్ అవుతాను. నీకు మొదట్లో తెలుసు. నాట్ ఓన్లీ దిస్, నేను టీఆర్ఎస్ ఉద్యమంలో ఉన్ననాడు కూడా తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో, తెలంగాణ ప్రజల మీద అనేక రకాల ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. ఇందిరా పార్క్ దగ్గర శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆనాటి ఎమ్మెల్యేగా కావచ్చు, ఫ్లోర్ లీడర్గా కావచ్చు, 20-25 టెంట్లు వేసుకొని వాళ్ళు సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, వాళ్ళు వీఆర్ఏలు కావచ్చు, వారి వీఆర్ఓలు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, వాళ్ళు కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు, కాంట్రాక్ట్ టీచర్లు కావచ్చు, అందరు టెంట్ వేసుకొని ఉద్యమాలు చేస్తున్నప్పుడు అన్ని టెంట్ల కింద మాట్లాడగలిగింది, సంఘీభావం చెప్పింది, మీకున్నా నేనని చెప్పింది ఎవరమ్మా? నేను కాదమ్మా. ఆనాడుకు వచ్చేసిన కదా. ఇవేను ఇంతెందుకమ్మా, ఆయనకు ఒకటి గుర్తు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినాడు. 1700 మంది కార్మికుల్ని ఒక కలంపోటుతో తీసేసిండు. మీకు ఐడియా ఉండాలి. 2014 ఎండింగ్ 2015. ఎందుకు అంటే వాళ్ళు జీతభత్యాలు పెంచాలని చెప్పి మేము మున్సిపల్ కార్మికులను తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి మీరే చెప్పిండ్రు. అయ్యా మీరు చెప్పిన మాటలు గివి, మీరు ఇచ్చిన హామీలు గివి అని చెప్పి వాళ్ళ సమ్మె చేసిండు. సమ్మె చేస్తే 1700 మంది తీసేసినాడు. నేను మంత్రిగా ఉన్నా. నేను బాగా చెప్తా. ఒక్కసారి చెప్పినా మా సార్కి, ఆనాడు ముఖ్యమంత్రి గారికి 2 సార్లు చెప్పినాం, వినలేదు వారు. వినకపోతే నేను డైరెక్ట్గా ఆనాడు 1700 మంది కార్మికులు లిబర్టీ దగ్గర ఒక హాల్లో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ కాడికి పోయి మాట్లాడి సంఘీభావం చెప్పొచ్చినమ్మా నేను. అంటే నా మంత్రి పదవి, ముఖ్యమంత్రి గారి విశ్వాసం కోల్పోయినాడు, మంత్రి పదవి పోద్దని తెలియదా అమ్మా? అదే పార్టీలో ఉండి, అదే ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, అంటే వాళ్ళకి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి గారు తెలియాల్సింది గది. అంటే ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నాను, సీనియర్ లీడర్నల్లా నేను అప్పటికే కేసీఆర్ గారు రైట్ హ్యాండ్ అని, లెఫ్ట్ హ్యాండ్ అని ప్రచారం ఉంది, నేను చేసిన. ఇంతెందుకమ్మా ఇదంతా పక్క పెట్టు. జగమెరిగిన సమ్మె, ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎంతమంది చనిపోయినరు, రాజిరెడ్డి గారు ఆయన ఎవరో పెట్రోల్ పోసుకొని ఎట్లా తగలబడ్డాడు, దాని తర్వాత ఎట్లా ఎమోషనల్ అయింది మీకు తెలుసు. స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటంటే, కొంతమంది వేదవులు మా దాంట్లో ఉండి కొంతమంది సపోర్ట్ చేస్తున్నా కూడా చెప్పాడు. అంటే ఆనాడు ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మె గంత అణచివేతకు గురి చేయొద్దని చెప్పి సంఘీభావం చెప్పినాడు అమ్మ మేము. అంటే మాకు తెలియదా, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మా మంత్రి పదవి పొద్దున తెలియదా? మంత్రి పదవి కోసం పెదవులు మూసుకున్నాం కాదమ్మా మేము. మంత్రి పదవి కంటే కూడా ఇవాళ ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె న్యాయమని చెప్పి అనిపించింది. నా మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె న్యాయమని అనిపించింది కాబట్టి ఉన్నాం మేము. అంటే మేము అధికారంలో లేకపోయినా, అధికారంలో ఉన్నా, మంత్రి పదవులలో ఉన్నా పేదల కోసం తప్పించే మనిషినా కాదా అనేది తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోండి. ఇంతెందుకమ్మా ఇవాళ నేను ఇక్కడ
3-4 నెలలు అవుతుంది నేను ఎంపీ అయినా నేను 4 నెలలు అవుతుంది. నేను దాదాపు 20-25 రోజులుగా 2 నెలలు అవుతుంది దాదాపు 25-30 రోజులు నిరంతరంగా చెరువులలో కట్టుకున్నట్టు ఇళ్ళ దగ్గరికి పోతున్నా నేను. మురికి కాలువల మీద నిర్మించుకున్న గుడిసె కాడికి పోతున్నా నేను. ఇవాళ ఈ మూసి ప్రక్షాళనపేట ఈయన చేస్తున్నటువంటి మామూలుగా లేదు కాదు రణగుణ ధ్వనులు అవి చేస్తున్న పోతున్నా. ఏమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటకి చేసే పనికి పొంతం లేదు కాబట్టి ఇవాళ నాలాంటి రెండు గొంతు విప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి భావించి కాన్స్టాంట్గా నేను డే 1 నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ చర్య తప్పు అంటున్నాను నేను. మేము పర్యావరణానికి వ్యతిరేకులం కాదు, మేము ప్రగతి కాముకులకు వ్యతిరేకం కాదు, మేము అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా చట్టానికి విరుద్ధంగా పేదల ఇళ్ళు కూలగొట్టి వాళ్ళ రోడ్ల పాలు చేసి వాళ్ళ కడుపులో మట్టి కొడుతున్నటువంటి దానికి వ్యతిరేకమని అంటున్నాం మేము. ఉల్టా ఇంకా వాళ్ళని కూలగొట్టుకుంటా వీళ్ళు దొంగలు, వీళ్ళు ఆక్రమించుకొని కట్టుకున్నారు, వీళ్ళ వల్లనే మొత్తం వరదలు వస్తున్నాయనేటువంటి చిత్రీకరణ ఏదైతే ఉందో అది తప్పంటున్నామమ్మా మేము. ఈవెన్ సేమ్ మూసి ప్రక్షాళన విషయంలో కూడా వీళ్ళు అనుకున్నట్టు చెప్తున్నట్టుగా ఈ మూసి మనకు కనపడేటువంటి ఇక్కడ ఏంటి మనం కింద డాంబరి షీట్లు వేసుకొని జీవించే వాళ్ళది ఇల్లు కాదు సుమా. ఇవాళ గుడిసెలలో ఉండే వాళ్ళ గురించి కాదు సుమా. ఇవాళ బాజప్తా లేఅవుట్లలో ఇల్లు కట్టుకొని కాలనీల రూపంలో ఉంటున్నటువంటి ఫణిగిరి కాలనీ, ఇవాళ ఇంజనీరింగ్ సిండికేట్ వాళ్ళు కట్టించినటువంటి అపార్ట్మెంట్స్, ఇవాళ మారుతినగర్ లాంటి పురాతనమైన చైతన్యపురి కాలనీలో కూడా ₹1 కోటి నుంచి 5 కోట్ల విలువైన ఇల్లుంటే వాడిని మేము కూలగొడతామని చెప్పి RBX రివర్ బెడ్ ఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసి ఇవాళ మేము ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది FTLలో ఉందని చెప్పి భయపడతా ఉంటే ఇవాళ ఎవరమ్మా అసలు చెప్పండి. చాదరగట్టు చాలామంది ఏమనుకుంటారంటే చాదరగట్టుగా